లగచెర్లలో జరిగిన దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. గిరిజన మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతూ వారిపై లైంగిక దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రజాకర్ల పాలనను రేవంత్ పాలన గుర్తు తెస్తోందని చెప్పారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజలను పీడించే పాలన అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు పోలీసులు సహకరించవద్దని కోరారు. దాడి విషయంలో నిజంగా కూడా చాలా బాధాకరం. భూసేకరణలో భాగంగా రైతులు మేము భూములు ఇవ్వమని చెప్పి వాళ్ళు అధికారుల మీద దాడి చేసినట్టుగా ఒక మాట చెప్తా ఉన్నారు. అధికారుల మీద కాదు, కలెక్టర్ గారి మీదనో ఎంఆర్ఓ మీదనో వ్యక్తిగతంగా కోపాలు ఉండవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం, రేవంత్ రెడ్డి గారి మీద కోపం. మా నియోజకవర్గ ఎమ్మెల్యేనే సీఎంగా ఉన్నాడు కదా, మా బాధలు వింటలేడు, మమ్మల్ని బాధల పాలు చేసిండు, కష్టాల పాలు చేసిందని చెప్పి మేము భూములు ఇవ్వమని చెప్పుకోవడానికి వస్తే అక్కడ మీరు దాడి చేసిరనే మాట చెప్పడం నిజంగా కూడా ఇది దురదృష్టకరం. దానికి తోడు మరి కంటిన్యూస్గా ఒక సీరియల్ నడుపుతున్నట్టుగా మరి ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం అస్సలు బాగలేదు. ఇళ్లలో మీదకి పోయి రాత్రిపూట అటు పోలీసులు, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి ఇళ్లలో మీదకి పోయేసి అర్ధరాత్రి పూట డోర్లు తీస్తారా, లేకపోతే మరి మునుపాలతోని విరగొట్టాలని అని చెప్పి బెదిరించి డోర్లు వేయించుకొని మహిళల పైన అసభ్యకరంగా మాట్లాడడం, వాళ్ళని లైంగిక దాడులు చేయడం అనేది ఖండించాల్సిన విషయం.